ఏపీలో ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు తీరారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% పోలింగ్ నమోదైంది. ఏపీలో ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు తీరారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% పోలింగ్ నమోదైంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పోలింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్ మాధురి. ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు ఒక విధంగా చెప్పాలంటే మందకొడిగానే సాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణంలో వచ్చిన మార్పులు అంటే ఏదైతే ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో అయితే మాత్రం ఇప్పటికే అయితే మాత్రం ఓటర్లు అయితే కొంత మేర తగ్గినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి ఏదైతే ఓటింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏవైతే ఈవీఎంలు మొరాయింపు కావచ్చు, లేదంటే కనుక ఈ ఎండ వేడి ఎక్కువ అవడంతో అయితే మాత్రం కొన్ని చోట్ల అయితే మాత్రం ఓటర్లు తగ్గుముఖంగానే కనిపించారు. సుమారుగా ఆన్లైన్ చూసుకున్నట్టయితే సుమారుగా 40% మేర అయితే మాత్రం ఇక్కడ ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ అయితే మాత్రం పూర్తి కావచ్చింది. అయితే 40% ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఎండ వేడి ఎక్కువ కావడంతో అయితే మాత్రం ఇక్కడ కొంత ఓటర్లు తగ్గిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకి అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా ఎండ వేడి మీద తట్టుకోలేక కొంత మేర అయితే మాత్రం ఓటర్లు వెనకంజ వేసిన పరిస్థితి మనం అనుకోవచ్చు. అంటే అన్ని చోట్ల ఒకే వైపుగా కాకుండా కొన్ని చోట్ల టెంట్లు ఇటువంటి మంచినీటి సౌకర్యం కల్పించినప్పటికీ కూడా ఓటర్లు అందరూ కూడా అయితే మాత్రం ఎండ వేడి మీద తట్టుకోలేక వచ్చిన పరిస్థితి మనకి కనిపించడం లేదు. అయితే మరి ఇంకొక 3 నుంచి 4 గంటల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇది పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఏమైనా 4 తర్వాత ఏమైనా ఓటర్లు మళ్ళీ ఇక్కడికి వస్తారని అయితే మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు విజువల్స్ లో చెప్తున్నట్టుగా అయితే కనుక ఓటర్లు పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఓటర్లు అయితే మాత్రం కొంతమేర వెనకంజ వేసినట్టు మనకి కనిపిస్తూ ఉంది మాధురి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.
ఇక ఏపీలో ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు తీరారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% పోలింగ్ నమోదైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా కావచ్చు, అలాగే ప్రత్యేకించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు ఇప్పటిదాకా చూస్తే? రైట్ మాదిరి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఓటింగ్ సరళి ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ సరళి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 1 గంట వరకు కూడా 40.6% వరకు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ సరళి ఇప్పటికే అధికార యంత్రాంగం దాని మీద ఒక ప్రకటన అయితే జారీ చేశారు. ఏదేమైనా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఓటర్లు ఏదైతే క్యూ లైన్ లో బారులు కడుతున్నారు. మధ్యాహ్నం ఏదైతే 1 గంట సమయానికి తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా అనేక బూతుల్లో అనేక పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తో గొడుగులతో గానీ లేదంటే వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా గూడూరు నియోజకవర్గం చిల్లకూరులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తలెత్తిన వివాదం, ఇరు వర్గాల పరస్పర దాడులు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ నేతలను అనుమతించారని చెప్పి మరో వర్గం టీడీపీ ఇటు ఆందోళన చేసింది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య చెలరేగినటువంటి వాగ్వాదం తోపులాట్ల వరకు కూడా వెళ్లడంతో పోలీసులు అక్కడి నుంచి వెంటనే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే మార్గం అయితే చేశారు. ఇక్కడ ప్రధానంగా చిల్లకూరుకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగు మురళి అక్కడికి రావడంతో ఒక్కసారిగా అప్పటికే కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి వాగ్వాదం, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మేరిగు మురళి అక్కడ దాడులు చేశారు. కాస్త టీడీపీ వర్గీయులు కూడా అతని మీద దాడులు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా నెల్లూరు జిల్లాకు సంబంధించి మరో విధంగా సీతారాంపురంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య తోపులాట్లు జరగడంతో పోలీసులు వెంటనే వాళ్ళందరినీ కూడా ఏదైతే ఇరు వర్గాలని చెదగొట్టే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అల్లూరు మండలం కావలి నియోజకవర్గం అల్లూరు మండలం రామకృష్ణ జూనియర్ డిగ్రీ కళాశాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరి అదేవిధంగా టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. అక్కడ కూడా సేమ్ ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే ఏజెంట్ పై ఒక వైఎస్ఆర్సీపీ చెందినటువంటి నేత ఏదైతే కొట్టడంతో అక్కడ ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య జరిగినటువంటి వాగ్వాదాలు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఏదైతే చెదరగొట్టే పరిస్థితి అయితే చేశారు. మరికొన్ని గంటలు ఇంకా పోలింగ్ సమీపిస్తూ ఉండడంతో ఓటర్లంతా కూడా అక్కడికి వచ్చి పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరుతున్నారు. ఏదేమైనా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈసారి 85% ఓటింగ్ శాతాన్ని నమోదు చేస్తామని ఇప్పటికే అధికారులు ధీమా వ్యక్తపరిచారు. మరి ఓటర్లు ఎంతవరకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారో వేచి చూడాల్సిన అయితే పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు కొవ్వూరు నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు ఘటనలు జరిగాయి. అక్కడ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో కొంతమంది కార్యకర్తలకు దెబ్బలు తగిలాయి. వాళ్ళందరినీ కూడా పోలీసులు వెంటనే ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి మీద కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా పలు ప్రాంతాల్లో సేమ్ ఇలాంటి రిపీట్ అవుతా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో సేమ్ ఇలాంటివి రిపీట్ అవ్వడం, పోలీసులు వెంటనే వాటన్నిటిని కూడా అరికట్టడం, ఎన్నికల పోలింగ్ ఏదైతే ఇంకా 2-3 గంటలే టైం ఉంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ను సజావుగా జరిపించేందుకు కూడా ఒకవైపు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సైతం కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సంశయాత్మక ప్రాంతాలు, అత్యంత సంశయాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే వెబ్ కాస్టింగ్ ద్వారా ఏదైతే అత్యంత సంశయాత్మక ప్రాంతాల్లో 100% వెబ్ కాస్టింగ్ ని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరినారాయణతో పాటు కూడా ఎన్నికల యొక్క సరళి అదేవిధంగా ఏదైతే వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కడైతే ఈ యొక్క చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయో, తోపులాటలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా వీడియోగ్రాఫర్లు అయితే ఏదైతే రికార్డ్ చేస్తున్నారు. దాన్ని చూసుకొని ఓవరాల్ గా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనల ప్రకారం వాటన్నిటి మీద కూడా కేసులు కూడా బనాయించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఖచ్చితంగా కూడా నాయకులు, ఏజెంట్లు ఎవరైనా కూడా
ఈసీ నిబంధనల ప్రకారం లోబడి పనిచేయాలి కానీ ఎవరు కూడా అధిగమించకూడదని చెప్పి ఇప్పటికీ ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1 గంట వరకు కూడా 40% ఓటింగ్ ఫస్ట్ టైం రికార్డ్ అవడంతో అందుకు ఓటర్లంతా కూడా ఏదైతే తమ అనుకున్నటువంటి నాయకుడిని ఎన్నుకునేందుకు కూడా క్యూ లైన్లకు అయితే వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. మరో కొన్ని గంటల సమయం ఉండడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడికెక్కడ కూడా ఏదైతే క్యూ లైన్ లో ఉన్నటువంటి మహిళలు సైతం కళ్ళు తిరిగి కింద పడిపోవడం, కొన్ని ప్రాంతాల్లో లోపల అక్కడ క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్ళేటువంటి పోలింగ్ కేంద్రం మధ్యలోనే చాలా వరకు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండడంతో ఇబ్బందులు అయితే ఉన్నప్పటికీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఓటర్లంతా కూడా ఏదైతే ప్రధానంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏదేమైనా కూడా 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్నటువంటి వారు ప్రాంగణాల్లోకి వచ్చినటువంటి ఓటర్లందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఓటరు తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 6 గంటల సమయం లోపల పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది. ప్రైమ్ లైన్ ద్వారా మనం కూడా చాలా మందికి అవేర్నెస్ చేయడం జరుగుతా ఉంది. ఏదేమైనా కూడా ఈసారి పోలింగ్ సరళి చాలా వరకు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ రోజు నమోదవుతున్నటువంటి ఓటింగ్ సరళిని చూస్తే ఖచ్చితంగా తమ ఓటింగ్ థ్యాంక్ యూ నరేష్.